హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి. ఈ మధ్యలో ఒక 3-4 డేస్ బిఫోర్ వెళ్ళాను. చూడండి, వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళు ఇల్లు అది డెకరేషన్ చేసుకున్నారు అండ్ పైన మొక్కలు అవన్నీ పెట్టుకున్నారు, గ్రీనరీ మొత్తం. మీకు అంతా చూపిస్తాను చూడండి. వాళ్ళు స్టార్టింగ్ హాల్ అనమాట. ఇది చాలా క్లాసీ లుక్ వచ్చిందండి ఇల్లంతా. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది హాల్ అనమాట. పార్టిషన్ చేశారు, వుడెన్ వర్క్. చాలా సింపుల్గా సూపర్గా ఉందన్నమాట. ఇది ఒక బెడ్రూము. ఎంట్రన్స్ హాల్ పక్కనే ఒక బెడ్రూమ్ వచ్చింది. చాలా సింపుల్గా వర్క్ కూడా మంచి క్లాసీ లుక్తో చేసుకున్నారండి. ఎక్రాలిక్స్ వర్క్ వచ్చింది. కబోర్డ్స్ అంతా పెయింటింగ్ కానీ ఆ కబోర్డ్ వర్క్ కలరింగ్ కానీ మొత్తం అంతా చాలా క్లాసీ లుక్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు చూడండి, నచ్చుతుంది. అయితే నేను సడన్గా వెళ్ళాను. ఇల్లంతా కొంచెం ఇంకా సర్ది పెట్టలేదు. సర్దితే ఇంకా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ రూమ్ వాళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్. ఈ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాల్లో నుంచి పక్కన కొంచెం డైనింగ్ ఏరియా అరేంజ్ చేసుకున్నారండి. ఈ డైనింగ్ ఏరియా నుంచి ఓపెన్ కిచెన్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి క్లాసీ లుక్ అండి. ఈ పక్కన చిన్న వాష్ బేసిన్ ఒకటి పెట్టుకున్నారు. ఇది కామన్ బాత్రూమ్. నెక్స్ట్ ఫ్రిడ్జ్. ఈ ఓపెన్ కిచెన్ అనమాట వీళ్ళదంతా. చూడండి, ఈ వర్క్ మొత్తం ఇంటీరియర్ అంతా చేసుకొని ఈ కలర్ కాంబినేషన్ అంతా చాలా క్లాసీ లుక్ వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. చాలా సింపుల్గా, చిన్న కిచెన్ అయినా చాలా సింపుల్గా బాగుంది కదా. ఈ పక్కనే కూడా వాళ్ళు యూటిలిటీ కూడా పెట్టుకున్నారండి. ఉన్న కాస్త ప్లేస్లోనే ఈ కబోర్డ్ వర్క్ అంతా, కిచెన్ వర్క్ అంతా అయిన తర్వాత చిన్న సైడ్ని ఇచ్చారు. ఇగో ఇక్కడ ఇది యూటిలిటీ అనమాట. ఈ వాష్ మిషన్ అవంతా పెట్టడానికి అన్నట్టుగా కిచెన్ ఏరియా నుంచి మళ్ళీ దాని పక్కనే బెడ్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా కిచెన్ బాగుందా? నెక్స్ట్ ఈ బెడ్రూమ్లోంచి ఇలా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది 100 గజాల్లో వచ్చిందండి ఇల్లంతా. గాజువాక ఏరియా. ఇండివిజువల్ 3-4 బిల్డింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట ఈ రూమ్కి. చాలా చాలా బాగుందండి ఇల్లు అయితే. ఇవి కూడా కబోర్డ్ వర్క్ మొత్తం ఇంటీరియర్ అంతా చేయించారండి. విండోస్ కూడా గ్లాస్ వర్క్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఇది ఒక రూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ ఏరియాలోకి వచ్చానండి. కిచెన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా చేయించుకున్నారండి వీళ్ళు. నెక్స్ట్ పైన ఓపెన్ డాబా పైకి వెళ్ళానండి. చూడండి, ఈవిడికి ఎన్ని మొక్కలు వేసారో. ఈ మొక్కలన్నీ కూడా మంచి మంచి వెరైటీస్. అసలు తనకు ఖాళీ ఉండదు. తను వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఇల్లు నీట్గానే పెట్టుకుంటారు. ప్లస్ బయట ఈ గ్రీనరీ పైన ఓపెన్ డాబా పైన పెట్టుకున్న మొక్కలు అవన్నీ కలిపి. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే సింపుల్గా ఇది చాలా ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకునేటట్టు ఆవిడ చేస్తారండి. హౌస్ అంతా మంచి మంచి మొక్కలు వచ్చాయండి. వాళ్ళ దగ్గర అన్నీ వేసుకున్నారు. చూడండి, మీ అందరికీ నచ్చాయా? వెరైటీ ఆఫ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఇది నిమ్మ మొక్క అండి, స్వీట్ లెమన్ అనమాట. ఇవి పప్పాయ. ఆవిడ ఒక పక్కని ఇది కట్టించారండి, స్లాబ్ పైన మొక్కలు వేసుకోవడానికి అన్నట్టుగా కట్టించారు. చూడండి, చక్కగా ఇందులో బోల్డ్ మొక్కలు పట్టాయండి. అరటి చెట్టు, మునగ చెట్టు, పప్పాయ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం చిన్నగా ఉన్నాయని ఇక ఈ విధంగా కట్టించుకున్నారండి స్లాబ్ పైన. ఇదేంటంటే ఉన్న తక్కువ ప్లేస్లోనే చాలా నీట్గా ఎక్కువ మొక్కలు పట్టేలాంటి స్పేసెస్గా ఇచ్చుకున్నారు. ఇక్కడ తమలపాకు,
తర్వాత అది సీత జడ అంటండి. ఆ ప్లాంట్ ఆవిడ చూపిస్తున్నారు. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ టైం చూసినప్పుడు అది ఎదిగిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఆ సీత జడ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదిగోండి, ఇది సీత జడ అంట. అక్కడే మళ్ళీ తమలపాకు కూడా వచ్చింది. మంచి మంచి మొక్కలు ఉన్నాయండి వీళ్ళ ఇంట్లో. ఈ తర్వాత అక్కడ ముందుని కొంచెం ఇదంతా గులాబీ మొక్కలండి. నెక్స్ట్ అక్కడే మనకి డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ వేశారు. మొక్కలు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. సిటీలో కొంచెం కష్టమే కదండి మొక్కలు పెంచడం అది. అయినా ఉన్న ప్లేస్లోనే బాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెంచారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి మొక్కలు. ఆవిడకైతే చాలా పిచ్చి అది సీతాఫలం అండి. సీతాఫలం వేశారు. చిన్న చిన్న గోళాల్లోనే పెద్ద పెద్ద మొక్కలు పెట్టడానికి ఆవిడ ట్రై చేశారండి. చూడండి, మీకు ఇప్పుడు అందరూ మొక్కల్ని ఇష్టపడుతున్నారు కదా. మిద్దె తోటలు అవన్నీ చూస్తున్నాం కదా. ఇది ఒక లైట్ చిన్న ఫ్లవర్ అండి. ఇది కూడా చాలా అందంగా వచ్చింది. నేనైతే చాలా సంతోషపడిపోయాను. ఇలా మొక్కలు పైన పెంచుకుంటే ఎంత బాగుంటాయి కదా. ఇవి చామంతులు అండి, చిన్న చిన్నగా పూస్తున్నాయి. ఈ చామంతులు ఇల్లు పైన ఇదంతా ఓపెన్ డాబా పైన ఇలా మొక్కలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ నిమ్మకాయ మొక్క ఇంకొకటి వేసారండి, అది కొంచెం బలం లేదు. గిదే లైన్లో డ్రాగన్ ఫ్రూట్ అండి. చూడండి, పూల మొక్కలు పక్కనే కొండ, అదంతా కొంచెం కూల్గా ఉంది. ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్ చూడండి. ఇవి ఆల్రెడీ ఫ్రూటింగ్స్ అయిపోయాట. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వాటిని. చూసారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అంజూరు మొక్కండి. ఈ అప్పుడప్పుడు ఏం వేయకుండా కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయండి. అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల. ఫ్రూటింగ్ కూడా వచ్చిందండి అంజూరికి. చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.